మహిళ తన దగ్గరున్న ఆధారాలు పట్టుకెళ్లి చంద్రబాబు ముందు నిలబడతాను, ఆయన్ని న్యాయం అడుగుతాను అని చెప్తోంది. కానీ అంతకంటే ముందే ఆదిమూలం వ్యవహారంపై, ఆయనపై వస్తున్న ఆరోపణలపై టీడీపీ అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంటూ ఆయన్ని సస్పెండ్ చేసింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆదిమూలం సస్పెండ్ అయ్యారు పార్టీ నుంచి. అజ్ఞాతంలోకి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెళ్లిపోయారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని అసలు ఎవరికీ అందుబాటులోకి లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు ఎమ్మెల్యే ఆదిమూలం. నారాయణవనంలో ఎమ్మెల్యే ఇంటి దగ్గర భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించుకున్నారు. ఎవ్వరినీ కూడా లోపలికి అనుమతించట్లేదు ఆయన అనుచరులు. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆరోపణలు చేస్తూ ఆ మహిళ విడుదల చేసిన వీడియోస్ టీవీ9 దగ్గర ఉన్నాయి. కానీ ఆ వీడియోస్ ని టీవీ9 ప్రసారం చేయడం లేదు.